సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకటేష్. ఇప్పుడు తన 77వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఈసారి మరో స్టార్ దర్శకుడు వెంకీ సినిమా చేసినట్లు సమాచారం. భారీ చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్ తో వెంకీ 77వ సినిమా స్టార్ట్ కానుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం ఇస్తారని సమాచారం. ఇక త్రివిక్రమ్ సినిమాలకి సంగీతం కీలకం. వెంకీ 77వ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు త్రివిక్రమ్ కథలకు ఎప్పుడూ కూడా ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నాయి. అలా వైకుంఠపురంలో అరవింద సమేత సినిమాల్లో వీరి కాంబో అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక గుంటూరు కారం సాంగ్స్ లో కొన్ని బాగానే హైలైట్ అయ్యాయి. త్వరలోనే వెంకీ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ త్వరలో మొదలవుతుందట. త్రివిక్రమ్ ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో క్యారెక్టర్ చాలా ఫన్నీగా చేయబోతున్నాడని డిజైన్ చేస్తున్నట్లుగా సమాచారం. వెంకీతో త్రివిక్రమ్ కాంబినేషన్ గతంలో చాలా సార్లు సెట్ కావాలని ప్లాన్ చేసినా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకి త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ కావడంతో వీరి కాంబో ఇప్పుడు డైరెక్టర్ హీరోగా ఎలా ఉంటుంది ఆసక్తి అందరిలో ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ స్టైల్ ఎమోషన్స్ తో రాబోతుందని అంటున్నారు. వెంకటేష్ గత సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో జత కడితే వెంకీ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి స్క్రిప్ట్ దాదాపు సిద్ధమైనట్లు సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఈ సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. మరి దసరా బుల్లోడు సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.